హల్లెలూయా. మన మధ్యకి వరంగల్ నుంచి మన గ్లోరియస్ మినిస్ట్రీ బ్రాంచ్ వరంగల్ నుంచి మన మధ్యకి వచ్చిన దైవజనులు బన్నబా పాస్టర్ గారు మన మధ్య ఉన్నారు. వారు మన మధ్యకి రావడం చాలా సంతోషం. అలాగనే బన్నబా పాస్టర్ గారితో పాటు రాజ్పాల్ వచ్చినారు. దేవుడు క్షేమంగా వారిని ప్రయాణంలో తోడై ఉండి క్షేమంగా మన మధ్యకి నడిపించారు. ఈ సమయంలో దైవజనులకి ఈ సమయాన్ని ఇస్తుంటుండగా అందరూ చప్పలు కొడుతూ దేవుని నామాన్ని గణపరుస్తూ దేవుని మహిమపరుస్తూ వారికి ఈ సమయాన్ని మనం ఇద్దాం. ప్రైజ్ లార్డ్. చిన్న ప్రార్థన చేసుకుందాం, వాక్య భాగంలోకి వెళ్దాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా తండ్రి, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహోన్నతుడు విన మా తండ్రి, సర్వకృపానిదైన మా ప్రభానికి స్తోత్రాలు. ఈ మనోహరమైన పండుగలు 3 దినాలు ఈ మంతిని ప్రాంతంలో మీరు ఏర్పరిచినందుకు స్తోత్రాలు. దైవజనులుగా తండ్రి నిదాసుని జోషణను బట్టి అలాగే సరళక కొరకు ప్రార్థిస్తున్నాను. వారికి ఇచ్చిన పరిచర్యను బట్టి నీ సన్నిధిలో స్తుతిస్తున్నాం తండ్రి. నీ బిడ్డలు ఎంతగానో ప్రయాసపడుతుండగా అన్ని విధాలుగా నీ బిడ్డల్ని వారి ప్రయాసానికి తగినట్లుగా ప్రతిఫలాన్ని మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ఈ సేవను సంఘాన్ని మీరు విస్తరింపచేయండి. అనేకులకు ఆశీర్వాదకరంగా ఈ పరిచర్య నిలబడినట్లుగా మీరు దీవించండి, మీరు దీవించండి. నూతన ఆత్మలు ఈ సంఘములో చేర్చబడాలి. నీ రాకడ కొరకు ఒక గుంపు జనం ఇక్కడ సిద్ధపడాలి తండ్రి. నీకు స్తోత్రాలు. అలాంటి ఒక భీకరమైన కార్యాలు ఈ స్థలమందు జరుగునుగా కని ప్రార్థిస్తున్నాను తండ్రి. గత 2 రోజులు మాతో మీరు మాట్లాడావు, ఈరోజు కూడా మీరు మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. ఈ ఉదయకాలం తండ్రి మా కూడి వచ్చిన మా అందరితో మీరు మాట్లాడి మహిమ పొందుమని యేసు నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అందరూ చక్కగా కూర్చుందాం. దేవుని యొక్క పరిశుద్ధమైన ప్రశస్తమైన ఘనమైన నామానికి మహిమ కలుగునుగాక. ఇటు సమయాన్ని ఇటు అవకాశాన్ని ఇచ్చినటువంటి దేవాది దేవునికి మహిమ కలుగునుగాక. స్థానికంగా పరిచర్య చేస్తున్న మరి జోషన్న గారికి ప్రత్యేకమైన వందనాలు. అక్కగారికి కూడా, కూడి వచ్చిన సంఘ బిడ్డలందరికీ ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఈ మంతిని పరిచర్య దరిదాపు 2008లో గ్లోరియస్ మినిస్ట్రీ పరిచర్యకు వచ్చినప్పుడు సురేషయ్య ఆత్మీయ తండ్రి దైవజనుల దినాలలో అప్పుడు మీటింగ్స్ ఎక్కువ జరిగేవి. అప్పుడు దైవజనులు వేరే వారు ఈ ప్రాంతంలో సేవ చేసినప్పుడు ఇక్కడ వాల్ పోస్టర్లు అంటించడానికి ఈ ఏరియాలో కూడా చాలా ప్రాంతాల్లో తిరిగాం, ఇటు సెంటర్ కాలనీ వరకు. నాకైతే ఇక్కడ నెహమ్యా బ్రదరు ఒక్కడే పరిచయం, ఇక్కడ కూర్చున్న అమ్మగారు కొంతమంది పరిచయం. దేవుని బిడ్డలారా, ఏదేమైనా దేవుడు ఈ సేవని ఈరోజు వరకు ప్రభు నడిపిస్తున్నాడు. అందుని బట్టి దేవాది దేవునికి మహిమ కలుగును గాక, ఆమేన్. ఈ రోజున పెద్దగా ప్రసంగం ఏది కాదు, కానీ కొన్ని మాటలు మీ ఎదుటికి మీ దృష్టికి తీసుకురావడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాలం మనతో మాట్లాడనై ఉన్నాడు, ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో తెస్సలోనిక సంఘం గురించి ఈరోజు మనం ధ్యానము చేయబోతున్నాం. ఈ తెస్సలోనిక సంఘం ఎలాంటి స్థితిలో ఉంది, ఎలాంటి స్థితిలోకి అది బలహీనమైపోయింది, బలహీనమైపోయిన ఆ సంఘాన్ని దైవజనుడు పౌలు మరలా ఏ విధంగా బలపరచడం ప్రారంభించాడు, ఇవన్నీ మనము నేర్చుకుందాం, ధ్యానం చేద్దాం. ఈ తెస్సలోనిక సంఘం గురించి కొన్ని మాటలు మీకు వివరించడానికి ఇష్టపడుతున్నాను దేవుని బిడ్డలారా. మొదటి
తెస్సలోనిక రాసిన పత్రిక మొదటి అధ్యాయం 6వ వచన భాగం నుండి ఒకసారి మనం చదువుదాం. మొదటి తెస్సలోనిక రాసిన పత్రిక మొదటి అధ్యాయం 6వ వచనం లేదా 5వ వచనం నుంచి అయినా ఒకసారి ఎవరైనా చదవగలిగినట్టు చదవండి. మేము ఎలాగున ఉన్నామో మీరు ఎరుగుదురు అని దైవజనుడు పౌలు ఈ తెస్సలోనిక సంఘాన్ని గురించి రాస్తూ, మేము ఎలాగున మీ మధ్య ప్రవర్తించామో, మేము ఎలాగున మీ మధ్య ఉన్నామో అది మీరు ఎరుగుదురు. అయితే వాళ్ళు ఎలాగున ఉన్నారో వాళ్ళ గురించి కూడా దైవజనుడు క్లియర్గా చెప్తున్నాడు. వాళ్ళు ఎలాంటి స్థితిలో ఉన్నారు ఆ 6వ వచనంలో చదివితే, పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందంతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకున్న వారైతిరి. మాసిదోనియాలోను అకయాలోను విశ్వాసులు అందరికీ వీరు మాదిరిగా ఉన్న సంఘం. చప్పట్లు కొట్టి ప్రభును మహిమపరుస్తాం. వాళ్ళు మాదిరిగా నిలబడిన సంఘం. వారు ఎవరయ్యా అంటే పరిశుద్ధాత్మ వలన ఆనందించిన సంఘం, శ్రమల కాలంలో వాక్యాన్ని గట్టిగా పట్టుకున్న సంఘం, ఇంత ఆధ్యాత్మిక స్థితిలో ఎదిగిన సంఘం. అక్కడ ఆ సంఘానికి ఉన్న ఒక 4 అనుభవాలు అక్కడ దైవజనుడు ఆ సంఘంలో గుర్తించాడు. మొదటిగా పరిశుద్ధాత్మ వలన కలిగే ఆనందం, అంటే పరిశుద్ధాత్మలో ఆనందించిన సంఘం. ఎవరండి వీళ్ళు? నాతో కలిసి చెప్పండి. పరిశుద్ధాత్మలో ఆనందించిన సంఘం. రెండవదిగా వీరు శ్రమల కాలంలో వాక్యాన్ని అంగీకరించిన సంఘం. చెప్పండి, ఏ సంఘం అండి వీళ్ళు? శ్రమల కాలం. నా వైపు చూడాలమ్మ, పిల్లల వైపు ఎవరు చూడదు. అమ్మ నా వైపు చూడండి. శ్రమల కాలంలో వాక్యాన్ని అంగీకరించిన సంఘం. మూడవదిగా ప్రభువుని దైవజనుని పోలి నడుచుకున్న సంఘం. ఏ సంఘం అండి ఇది? ప్రభువుని ప్లస్ దైవజనుని. ప్రభుని పోలి నడుచుకున్నాడు. ప్రభుతో పాటు ఆ ప్రభుని అనుసరించి నడుస్తున్న దైవజనుని కూడా పోలి నడుచుకున్నారు. ఆమేన్. అంత మాత్రమే కాదు, వీరు విశ్వాసులందరికీ మాదిరి అయిన సంఘం. ఆమేన్. ఈ రోజున ఈ మంతిని ప్రాంతములు దేవుడిని ఎందుకు ఏర్పరచుకున్నాడు? ఏ ఉద్దేశంతో ఈ సంఘాన్ని నడిపిస్తున్నాడు? ఏ ఆలోచనతో దేవుడిని ఇక్కడ కూర్చుండబెట్టాడు? ఏదో 4 మాటలు విని వెళ్ళిపోదామనా? కాదు. అలనాడు ఆ తెస్సలోనిక సంఘం ఎలాగున దేవుని కొరకు ఒక ప్రకాశించే సంఘముగా, మండుతున్న సంఘముగా ప్రభు ఎదుట కనబడిందో, అనేకులకు ఒక మాదిరిగా కనబడిందో, ప్రభువుని దైవజనుని పోలి నడుచుకుందో, ఈ రోజున మీరు అలాంటి స్థితిలోకి ఎదగాలి. ఆమేన్. శ్రమల కాలంలో ఎన్ని పరిస్థితులు వచ్చినా దైవజనుడు ఇక్కడ బోధిస్తున్న మాటకు ఆనాడు తెస్సలోనిక సంఘం ఎలాగున వాక్యానుసారంగా నడిచిందో మీరు వాక్యానుసారంగా నడుచుకోవాలి. ఏ వాక్యం చెప్పినా, ఖండించి చెప్పినా, బుద్ధి చెప్పినా, సరి చేయడానికి చెప్పిన దైవజనుడు ఏ ఉద్దేశంతో చెప్పినా ఆ మాటను మంచి మనసుతో తీసుకున్న వారే ఆత్మలో బలవంతులుగా మారుతారా? ఆమేన్. ఈ సంఘం దేవుని బిడ్డలారా మాదిరిగా ఉన్న సంఘం. మాదిరి. పలానా గ్లోరియస్ మినిస్ట్రీ మంతిని బ్రాంచ్లో ఉన్నారంటే విశ్వాసులు ఈ లోకంలో ఎన్నో సంఘాలు ఉన్నాయి. కానీ వీళ్ళు సంఘానికి వెళ్ళి ఏం నేర్చుకుంటున్నారు? సినిమాలు చూడడం మానేశారా? బూతులు మాట్లాడడం మానేశారా? లోక సంబంధమైన తంబాకులు తినడం మానేశారా? లోక సంబంధమైన కార్యాలు మానేశారా? అన్య ఆచారాలు మానేశారా? లోక పద్ధతులు మానేశారా? ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తారా?
మనం క్రైస్తవులను పేరు చెప్పుకొని బైబిల్ పట్టుకొని మందిరానికి వచ్చినంత మాత్రాన భక్తులము కాము. ఆనాడు తెస్సలోనిక సంఘాన్ని గురించి ఒక దైవజనుడు ఎలాగున సాక్ష్యం ఇస్తున్నాడో, ఈ గ్లోరియస్ మినిస్ట్రీ చేత, ఆత్మీయ తల్లి చేత పంపబడిన దైవజనుడు జోసి పాస్టర్ గారు కూడా మిమ్మల్ని గురించి పలు ప్రాంతాల్లో సాక్ష్యం ఇవ్వగలిగిన రేంజ్లో మీ భక్తిని మీరు కాపాడుకోవాలి. చప్పట్లు కొట్టండి గట్టిగా. నా సంఘ బిడ్డలు నమ్మకమైన వారు, విశ్వాస వీరులు, ఆత్మలో వెలుగుతున్నవారు, భక్తి పరులని దైవజనుడు, దైవ సేవకురాలు మిమ్మల్ని గురించి సాక్ష్యం ఇవ్వగలిగిన స్థాయిలో మనం ఎదగాలి. ఆ సాక్ష్యం లేకపోతే దేవుని బిడ్డారా, ఎన్ని సంవత్సరాలు మన మందిరానికి వచ్చిన భక్తి వ్యర్థమైపోతుంది. ఇలాంటి స్థితిలో ఇంత ఆధ్యాత్మిక అనుభవాలు కలిగి ఏమని దేవుని బిడ్డారా, ఈ సంఘం పరిశుద్ధాత్మలో చెప్పండి ఆనందించిన సంఘం. రెండోదిగా శ్రమల కాలంలో వాక్యాన్ని అంగీకరించిన సంఘం. ఎన్ని శ్రమలు వచ్చినా వాక్యమే మాకు కావాలి, సంఘమే మాకు కావాలి, సేవకుడే మాకు కావాలని ఆ వాక్యాన్ని గట్టిగా పట్టుకున్న సంఘం. పోతే మూడోదిగా ప్రభువుని, దైవజనుని పోలి నడుచుకున్న సంఘం. ప్రభుని పోలి నడుచుకున్నారు, దైవజనుని కూడా పోలి నడుచుకున్నారు. నాలుగోదిగా అనేకులకు మాదిరిగా ఉన్నారు. ఇంత మాదిరి అయిన సంఘం బలహీనమైపోయింది, కృంగిపోయింది, దిగజారిపోయింది. ఇంతటి సాక్ష్యాన్ని సంపాదించిన ఈ తెస్సలోనిక సంఘమే ఒక్కసారిగా బలహీనమైపోయింది అని బిడ్డారా. దైవజనుడైన పౌలు ఈ సంఘం గురించి అదే మొదటి తెస్సలోనికలో ఒక్కసారి మనం చదువుదాం. 4వ అధ్యాయం. ఈ సంఘం 13వ వచనం ఒకసారి మనం చదువుదాం. ఎందుకు బలహీనమైపోయారో ఇప్పుడు దైవజనుడు అక్కడ ఆ సంఘాన్ని ఉద్దేశించి చెప్తున్నాడు. ఓ సహోదరులారా, ఓ తెస్సలోనిక సంఘమా, ఓ మంతినిలో ఉన్న సంఘమా, గ్లోరియస్ సంఘమా, వినండి ఈరోజు. చదవండి అమ్మా. నిరీక్షణ అంటే ఏ నమ్మకం పెట్టుకొని దేవుని నమ్ముకున్నామో, ఏ దేవుడైతే పరలోక రాజ్యం చేరుస్తాడో, ఏ దేవుడైతే ఆయన రాకడకు సిద్ధపరుస్తాడో అలాంటి దేవుని మీద నమ్మకాన్ని కోల్పోయింది ఈ సంఘం. నిరీక్షణ లేని ఇతరుల వలె అంటే లోకస్తుల వలె, అన్యుల వలె. మీరు ఎందుకు దుఃఖపడుతున్నారు? మీరు దుఃఖపడకుండా ఉండు నిమిత్తం. ఎందుకు చెప్తున్నాడు ఆ మాట అంటే, ఈ సంఘం దుఃఖపడడం దైవజనుడు గమనించాడు, బలహీనమైపోవడం దైవజనుడు గమనించాడు, కృంగిపోవడం దైవజనుడు గమనించాడు, విశ్వాసంలో దిగజారిపోవడం దైవజనుడు పౌలు గమనించి మరల ఆత్మలో రేపుతున్నాడు. మీరెందుకు దుఃఖపడుతున్నారు? మీరు మాటి మాటికి అన్యుల వల్ల ఎందుకు ఏడుస్తున్నారు? మనకంటూ ఒక నిరీక్షణ ఉంది. మన భక్తి వ్యర్థమైపోయే భక్తి కాదు. లోకంలో అన్యులు చేసే భక్తికి విలువ లేదు, కానీ క్రైస్తవులుగా మనం చేస్తున్న భక్తికి దేవుడు ఒక రోజున నిత్య మహిమనివ్వబోతున్నాడా? ఆమేన్. అందుకే దైవజనుడు అంటున్నాడు, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తం. చిన్న కష్టం వచ్చినా దుఃఖపడుతున్నారు, చిన్న సమస్య వచ్చినా చెదిరిపోతున్నారు, చిన్న బాధ కలుగుతున్నా ఈ సంఘం బలహీనమైపోతుంది దేవుని బిడ్డారా. అందుకే దైవజనుడు మరలా బలపరుస్తూ ఆ సంఘం గురించి చెప్తున్నాడు. చనిపోయిన వారి గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు అంటే, వీళ్ళు ఒక నిరీక్షణ లేకుండా రేపు చనిపోతే మన పరిస్థితి ఏమిటో అన్న స్థితిలోకి వచ్చేసారు. కానీ ప్రారంభంలో అలాగే ఉందండి ఆ సంఘం? కాదు. పరిశుద్ధాత్మలో ఆనందించిన సంఘం, దైవజనుని పోలి నడుచుకున్న సంఘం, వాక్యాన్ని శ్రమల కాలంలో గట్టిగా పట్టుకున్న సంఘం, అనేకులకు మాదిరిగా ఉన్న సంఘం ఇప్పుడు ఏమైపోయింది? నిరీక్షణ లేని ఇతరుల వలె దుఃఖపడుతున్నారు. దైవజనుడు అంటున్నాడు, దేవుని బిడ్డలారా, మనం ఇంకా ముందుకు వెళ్తే, మీకు ఈ సంగతి తెలియకుండా మాకు ఇష్టం లేదు. చదవండి. యేసు మృతి పొంది తిరిగి లేచనని మనము నమ్మిన ఎడల అదే ప్రకారం యేసు ప్రభు నందు నిద్రించిన వారిని
ఆయనతో కూడా ఒకరోజు వెంట పెట్టుకొని వస్తాడు. ఒక తెస్సలోనిక సంఘమా అని చెప్తూ ప్రభు మాటను బట్టి ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండే మనము నిద్రించిన వారి కంటే ఆయన సన్నిధికి మనము చేరము. చదువురా. ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దముతో, దేవుని బూరతోను పరలోకం నుండి ప్రభు మన కొరకు దిగి రాబోతున్నాడు. క్రీస్తు నందుండి మొదట లేస్తారు, ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనమందరము వారితో కూడా ఏకముగా ప్రభుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడతాము. చప్పట్లు కొట్టండి, గట్టిగా కొట్టండి, సంతోషంగా. మేఘముల మీద కొనిపోబడతాం. ఆకాశ మండలం మీదకి దేవుడు మనల్ని తీసుకోబోతున్నాడు. ఓ తెస్సలోనిక సంఘమా, ఒకప్పుడు మీరు పరిశుద్ధాత్మలో ఆనందించిన వారే. శ్రమల కాలంలో మీకొచ్చిన నిందలు, మీకొచ్చిన అవమానాలు, ఎన్నో పరిస్థితుల మధ్య నా వాక్యాన్ని అంగీకరించారు. నన్ను పోలి నడుచుకున్నారు, ప్రభుని పోలి నడుచుకున్నారు. అనేకులకు మీరు మాదిరిగా నిలిచారు. ఇప్పుడు ఏమైపోయింది? మీ మాదిరి నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడే పరిస్థితికి వచ్చేసారు. దైవజనుడు వెంటనే ఆత్మలు గ్రహించి ఆ సంఘాన్ని రేపుతున్నాడు. ఇదిగో, మీరు దుఃఖపడద్దు, మీరు బాధపడద్దు. నా మాటలు విన్నాను దేవుని బిడ్డారా. ఒకరోజు ప్రభు రాబోతున్నాడు. ఇదే మనకున్న ఒక శుభప్రదమైన నిరీక్షణ. మన దుఃఖ దినాలు సమాప్తం కాబోతున్నాయి. చీకటి వేదన లేని శాశ్వత రాజ్యానికి ప్రభు తీసుకెళ్ళబోతున్నాడు. మహిమ మేఘాల మీద ఆర్భాటంతో, ప్రధాన దూత శబ్దంతో, దేవుని బూరతో ఆయన రాబోతున్నాడు. ఇంకెంతకాలం ఈ భూలోకంలో ఈ పరిస్థితులు, ఈ బాధలు నేను తట్టుకోలేను, ఈ సమస్యలు నేను తట్టుకోలేను, ఈ శోధనలు నేను తట్టుకోలేను. ఎంతోమంది విశ్వాసంలో బలహీనులైపోతున్నారు. అందుకే దైవజనుడు వాళ్ళని ఆత్మలో మరల బలము పొందుకోవడానికి వాళ్ళను బలపరుస్తున్నాడా. అంటే ఎందుకు ఈ సంఘం ఒక్కసారిగా బలహీనం అయిపోయిందంటే, ఈ సంఘము లోక సంబంధమైన వాటి మీదకి దృష్టి మళ్ళింది. లోక సంబంధమైన కార్యాల వైపు వెళ్ళిపోయింది. ఒకప్పుడు పరిశుద్ధాత్మలో మండిన వారు, అనేకులకు మాదిరిగా ఉన్నవారు, ఇప్పుడు ఏమైపోయిందయ్యా వీళ్ళ భక్తి, ఏమైపోయిందయ్యా వీళ్ళ విశ్వాసం అంటే వీరు దినదినము కృంగిపోతున్నారా. అందుకే బైబిల్ చెప్తుంది, యెహోవా కొరకు ఎదురు చూసేవాడు అనుదినము నూతన బలాన్ని పొందుకుంటాడు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగిరిపోతారా. ఆమేన్. అలాంటి నిరీక్షణతోనూ మనం బ్రతకాలి. ఈ రోజున అనేకులు పరిశుద్ధాత్మలో ఆనందించగలి, భాషలు మాట్లాడగలిగిన స్థాయి ఉన్నప్పటికీ విశ్వాసులు కూడా ఈరోజు ఎంతోమంది బలహీనమైపోతున్నారు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో లూకాసు వార్తలో 21వ అధ్యాయంలో 26వ వచనం ఒకసారి చూడండి. రాను రాను ప్రజలు ఏమైపోతారో, ఎలాంటి స్థితికి వస్తున్నారు ఇక్కడ దైవజనుడు చెప్తున్నాడు. ఆకాశమందరి లూకాసు వార్త 21:26 చదవండి. కదిలింపబడతాయి. చూడండి, ఈ కడవరి దినాలలో, ఈ అంత్య దినాలలో లోకం మీదికి రాబోచున్న వాటి విషయమై మనుషులు భయపడతారు. ఇప్పటికే పాకిస్తాన్కు భారతదేశానికి మధ్య యుద్ధాలు జరుగుతున్నాయి. ఏ క్షణాన భూకంపం వస్తుందో, ఏ క్షణాన భయంకరమైన తుఫాన్లు వస్తాయి, ఏ క్షణాన ఎలాంటి పరిస్థితులు మనం చూస్తామో మనకు తెలియదు కదండి. ఈరోజు బయటికి వెళ్ళిన వాడు ఇంటికి వచ్చేంత వరకు గ్యారెంటీ ఉందమ్మా? చెప్పండి, గ్యారెంటీ ఉందా? లేదు. మనుషులుగా ఈ భూమి మీద మనం ఎంతకాలం బ్రతుకుతామో గ్యారెంటీ ఉందా? లేదు. ఈ లోకంలో జరగబోతున్న వాటి విషయమై మనుషులు భయం కలుగుతుందంట. వాళ్ళు భయం కలిగి ఏం చేస్తారంటే, ఇంకా రాకడ రాదులే, ఏమి రాదులే,
ప్రభు వస్తాడు వస్తాడని చెప్తున్నాడు, ఇంకా రావట్లేదు. ఇంకెంతకాలం ఎదురు చూడాలి? ఇంకెంతకాలం భక్తి చేయాలి? ఇంకా జోసి పాస్టర్ గారు ఇంకెన్ని రోజులు ఉపవాసం పెడతాడు? ఆల్రెడీ భూపాలపల్లిలో పెట్టాడు కదా, ఈ మంత్రులు ఎందుకు పెడుతున్నారు అనుకుంటున్నారా? ఇవన్నీ మన క్షేమం కొరకే దేవుని బిడ్డారా. ఈనాడు అద్భుతాలు, స్వస్థతలు, ఏమండి, ఎన్నో ఉపవాసాలు, ఎన్నో వాటి కొరకు ప్రజలు పరుగెత్తుతున్నటువంటి కూటాలు ఉన్నాయి. కానీ మన శరీరాన్ని నలగొట్టుకొని ప్రభు రాకడ కొరకు ఉపవాసంతో దేవుని కొరకు ఎదురు చూసే కూడికలు జరగడం చాలా శ్రేష్టమైనవి. ఆమేన్. దైవజనులను ప్రేరేపించబడి ఇలాంటి కూడికలు చాలా సంఘాలు లేవు దేవుని బిడ్డారా, చాలా సంఘాలు లేవు. ఇవి విలువైన దినాలు. ఆమేన్. కనుక సమయాన్ని మనం పోగొట్టుకోకూడదు. ఇక్కడ చెప్తున్నాడు, మనుషులు లోకము మీదికి రాబోతున్న వాటి విషయమై ఎదురు చూస్తూ ఒక్కసారిగా బలహీనమైపోతాడు. బలహీనమైపోయి అక్కడ జరుగుతున్న కార్యం, ధైర్యము చెడి కూలిపోతారా. ఇక్కడ ప్రభు రాడులే. ఈరోజు ఎంతమంది కూలిపోవట్లేదు. ప్రారంభంలో ఉన్న మంట, ప్రారంభంలో ఉన్న భక్తి, ప్రారంభంలో ఉన్న విశ్వాసం మనకుంటుందా దేవుని బిడ్డారా? దినదినము కూలిపోతున్నారు. సమస్యలను బట్టి కూలిపోతున్నారు, పరిస్థితులను బట్టి కూలిపోతున్నారు. ఎంత ప్రార్థన చేసినా జవాబు రావట్లేదని కూలిపోతున్నారు. మేము దేవుని బాగానే ప్రేమిస్తున్నాం, సేవకునికి మంచిగానే కానుకలు ఇస్తున్నాం, ప్రతి ఆదివారం నమ్మకంగా వెళ్తున్నాం, అయినా మాకెందుకు ఈ బాధలు అని ఈ రోజున ఎంతోమంది విశ్వాసులు దిగజారిపోతున్న క్రైస్తవులు ఎక్కువైపోతున్నారు. ధైర్యం చెడిపోతుందండి. రాను రోజుల్లో మనుషులు రాకడ సమీపిస్తున్న కొలది మనుషులు ఎదురు చూచుచు ధైర్యము చెడి కూలిపోతారు. కానీ యెషయా గ్రంథంలో భక్తుడు చెప్పినట్టుగా మనుషులు ఎదురు చూచుచు యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలాన్ని పొందుకుంటారు. కానీ ఇక్కడ ఎదురు చూస్తున్న గుంపు దినదినము కృంగిపోతారు, ధైర్యం చెడి కూలిపోతారు. అలా కూలిపోయినప్పుడే అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతో మహామహిమతో మేఘారుడై ఆయన వచ్చుట మీరు చూస్తారు. ప్రభు ఎప్పుడు వస్తాడటండి? మనుషులు ధైర్యం చెడి కూలిపోయినప్పుడే ప్రభు వస్తాడట. ఎందుకు? విశ్వాసములో బలంగా ఉన్నప్పుడు ప్రభు రావచ్చు కదా. అంటే నీ విశ్వాసము, నీ భక్తి, నీ ప్రార్థన ఎప్పటికీ త్రుటిల్లిపోకుండా దేవుని మీదనే నువ్వు ఆధారపడి బ్రతకాలి. అందుకే మహిమ మీద మహిమను అనుభవించాలి. కృప వెంబడి కృప పొందుకుంటూ దేవుని కొరకు మనం బ్రతకాలి. ఈ పనులు, ఈ ఉద్యోగాలు, వ్యాపారాలు ఇవి ఉంటాయి, పోతాయి. ఆకాశ పక్షులను పోషిస్తున్న దేవుడు ఈరోజు పని జరిగినంత మాత్రం నిన్ను పోషించట్లేదండి. తప్పకుండా దేవుడు పోషిస్తాడు. మీరు నిరుపేదలైనను తప్పకుండా నా దేవుడు పోషిస్తాడు. ఆమేన్. కనుక దేవుని సన్నిధిని మనం ఎక్కువగా ప్రేమించే వ్యక్తులుగా మనం ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డారా, ఇప్పుడు మొదటి తెస్సలోనిక దగ్గరికి వద్దాం. ఆర్భాటంతో, ప్రధాన దూత శబ్దంతో ప్రభు వస్తానన్నాడు. ఆయన వచ్చే క్రమంలో అక్కడ ఒక మంచి మాట రాయబడింది. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము, అనగా చనిపోయినటువంటి తిరిగి లేపబడుతున్న వారితో కూడా మనము ఏకముగా ప్రభు దగ్గరికి మనం వెళ్ళిపోతాం. ఇప్పుడు నా వైపు చూడండి దేవుని బిడ్డారా, సజీవులు అంటే ఎవరు అంటే శరీర సంబంధంగా బ్రతికి ఉన్నవాడు కాదు, ఆత్మ సంబంధంగా బ్రతికి ఉన్నవాడు దేవుని దృష్టిలో సజీవుడు. ఆమేన్. ఈ మట్టి శరీరం దేవుడు ఆయుష్ ఇచ్చి ఒక 900 సంవత్సరాలు ఇంకా నీకు ఆయుష్ పెంచాడు అనుకోని, 900 సంవత్సరాలు ఆయుష్ పెంచిన తర్వాత మనం మట్టిలోకి వెళ్ళవలసిందే కదా. నువ్వు 1000 సంవత్సరాలు బతికినా, 100 సంవత్సరాలు బతికినా, 10 సంవత్సరాలు బతికినా, 10 రోజులు బ్రతికినా ఎప్పటికైనా మనం ఈ భూమిలో పాతి పెట్టక తప్పదు. ఆమేన్. అందుకే భక్తుడు ఒక పాట రాసుకున్నాడు. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. ఈ జీవితం విలువైనది,
నరులారా రండని సెలవైనది. సిద్ధపడినావా చివరి యాత్రకు? సిద్ధపడినావా? యుగ యుగాలు దేవునితో ఉండుటకు, నీ ఉండుటకు. యుగ యుగాలు దేవునితో ఉండుటకు, నీ ఉండుటకు. ఈ జీవితం సంపాదన కోసమే పుట్టలేదు నీవు. పోయేటప్పుడు ఏది పట్టుకొని, సంపాదన కోసమే పోతున్న వారిని నువ్వు చూచుటలేదా? పోతున్న వారిని నువ్వు, బ్రతికి ఉన్నవారు నీకు పాఠమే కాదా? బ్రతికి ఉన్నవారు నీకు పాఠమే కాదా? ఈ జీవితం విలువైనది, నరులారా సెలవైనది, దేవుని సెలవైనది. సిద్ధపడినావా చివరి యాత్రకు? మనమందరం ఎక్కడికి సిద్ధపడాలండి? చివరి యాత్ర, దేవుని రాకడ. ఆమెన్. ఈ లోకంలో ఎంతకాలం బ్రతికినా, ఎన్ని సంపాదించుకున్నా, ఎన్ని భూములైనా, ఎన్ని బంగారమైనా, కోట్ల ఆస్తులైనా ఒక రోజున మనం విడిచిపెట్టక తప్పదు. ఎంతకాలం బ్రతికినా రేపు ప్రభు రాకడే మన దర్శనం. దైవజనుడు పౌలు ఈ దిగజారిపోయిన ఈ తెసలోనిక సంఘాన్ని, ఇదిగో మీరు దుఃఖపడొద్దు, మీరు ఏడవద్దు, మన పిలుపు వేరు, మన దర్శనం వేరు, మన ఉండే రాజ్యము వేరు. నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు ఎంతకాలం దుఃఖపడతారు? ఆర్భాటంతో, ప్రధాన దూత శబ్దంతో మహిమ మేఘాల మీద రాబోతున్నాడు. ఆ ప్రభు కొరకు నువ్వు సిద్ధపడాలి. ఒకప్పుడు పరిశుద్ధాత్మలో మండిన వారు, అనేకులకు మాదిరిగా ఉన్నవారు, దైవ సేవకుని పోలి నడుచుకున్నవారు, ఇప్పుడు ఏమైపోయింది మీ మాదిరి? ఏమైపోయింది మీ విశ్వాసం? ఏమైపోయింది మీ భక్తి? అని దైవజనుడు వాళ్ళను పరలోకం తట్టు తిప్పుతున్నాడు. అప్పుడు ఆయన చెప్తున్నాడు, ఇదిగో ప్రభు వచ్చేటప్పుడు ఆల్రెడీ ఎవరైతే చనిపోయి ఉంటారో వారు మొదట లేస్తారు. ఆ తర్వాత మనము కూడా వారితో కూడా ప్రభుతో సదాకాలం సజీవులమై ఆయనతో నిలబడతాం అన్నాడు. ఇప్పుడు సజీవులు అంటే ఎవరు? దీంట్లో మనం సబ్జెక్టు కొంచెం లోతులో ధ్యానం చేద్దాం. దైవజనుడు ఇచ్చిన సమయంలోపి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఒక 4 మాటలు నేను చెప్తాను దేవుని బిడ్డలారా. పరిశుద్ధ గ్రంథంలో మెతుషెల అనే వ్యక్తి భూమి మీద 969 ఏళ్ళు బ్రతికాడు. కానీ ఏ ఒక్కరికైనా ఉపయోగపడ్డాడండి? అమ్మ నా వైపు చూడండి. రాసుకునేటప్పుడు రాసుకున్నారు, కానీ నా వైపు చూడండి. మీరు తలలు కిందికి వేస్తే రాసుకుంటున్నారా, నిద్రపోతున్న అర్థం కావట్లేదు. పాయింట్ చెప్పినప్పుడు రాసుకోమని, నేనే చెప్తాను రాసుకోమని రాసుకున్నారు. ఇప్పుడు 969 ఏళ్ళు బ్రతికిన వ్యక్తి ఏ వ్యక్తికైనా ఉపయోగపడ్డా? కదా, ఉపయోగపడలేదు, చనిపోయాడు. సజీవులు అన్నవారు ఎక్కువ కాలం భూమి మీద ఆయుష్ ఉన్నవాడు కాదు. దేవుడు ఒక వ్యక్తిని దేని ద్వారా బ్రతికిస్తాడు? మనం సజీవులుగా ఆయన దృష్టిలో ఎలా కనబడతాం? ఆ మీదట సజీవులై, ఇప్పుడు సజీవులు అంటే మట్టి శరీరంతో ఉన్నాం. మట్టి శరీరంతో ఉన్నటువంటి మనము, ఈ శరీర సంబంధంగా ఉన్నటువంటి ఈ శరీరం రేపు ప్రభు దగ్గర కొనుక్కోబడుతుందండి? కొనుక్కోబడదు కదా. సజీవులంటే ఏంటి అంటే, దేవుడు ఈ శరీరం మట్టికి మన్నైపోయినా మన ఆత్మ రేపు దేవుని దగ్గరికి వెళ్తుంది. ఆమెన్. అది నిరంతరం ఉండే ఆత్మ. ఈ ఆత్మ అనేది సజీవమైంది.
అంటే ఆ మీదట సజీవులు అంటే ఎవరు సజీవులు? ఆత్మలో బ్రతికి ఉన్నవాడే నిజమైన సజీవుడు. ఎందుకంటే ఈ శరీరం ఎప్పటికైనా మట్టికి మన్నైపోతుంది, ఇది కుళ్ళిపోతుంది. ఆత్మ యుగ యుగాలు బ్రతికేది. ఎందుకంటే ఇది నరుడు యెహోవా పెట్టిన ఆత్మ. ఈ దీపం ఆయన పెట్టాడు కనుక ఈ దీపం రేపు ఆయన యుద్ధకు వెళ్ళిపోతుంది. ఈ ఆత్మ ఆయన పంపాడు కనుక ఈ ఆత్మ రేపు ఆయన యుద్ధకు వెళ్ళిపోతుంది. కనుక ఈ ఆత్మ యుగ యుగాలు దేవుని సన్నిధిలో నిరంతరం నివసిస్తుంది. అయితే ఈ ఆత్మ ఎలా బ్రతుకుతుంది? సజీవులమై నిలిచి ఉండువారు. నేను చెప్తున్నాను దేవుని బిడ్డారా, మొదటి మాట ఎవరయ్యా సజీవులు అంటే వాక్యమందు నిలకడగా నిలిచి ఉండువాడే సజీవుడు. ఒక వ్యక్తిని బ్రతికించేది కోట్ల డబ్బు కాదు. నీ ఇంటి నిండా 100 క్వింటాల బియ్యం వేసుకున్న ఒకరోజు అవన్నీ కూడా రోజు ఇంత తింటే బియ్యం ఏమైతాయి అండి? వండుకున్న కొద్దిగా అయిపోతాయి. కానీ వాక్యం ఎప్పుడు నిన్ను పోషిస్తూ నిన్ను సజీవునిగా సజీవురాలుగా నిన్ను బ్రతికిస్తుంది. చప్పట్లు కొట్టండి గట్టిగా. వాక్యమే మనకు ఆధారం, వాక్యమే మనకు పునాది. వాక్యం అందు నిలిచి ఉండాలి. అందుకే దైవజనుడు పౌలు తిమోతికి రాస్తాడు. 2వ తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం చూడండి. విశ్వాసము ద్వారా శక్తిగల పరిశుద్ధ లేఖనములను వాటి యందు నిలకడగా ఉండము. అంటే దేవుని వాక్యమే మనల్ని సజీవులుగా బ్రతికిస్తుంది. ఆమేన్. మనుషుడు రొట్టె వలన కాదు, దేవుని వాక్యం వలన బ్రతుకుతాడా? వాక్యమే కదండి మనల్ని బ్రతికించేది. ఆమేన్. వాక్యమే. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా దేవుని వాక్యం మనల్ని బ్రతికిస్తుంది. ఎందుకంటే ఇది సజీవమైన వాక్యం, ఇది బ్రతికించే వాక్యం. ఈ రోజున మన జీవితంలో ఎన్ని పోరాటాలు వచ్చినా ఈరోజు సంఘ సహవాసాన్ని విడిచిపెట్టకుండా ఎలా బ్రతుకుతున్నాం? ఏం బ్రతికిస్తుందండి? మనం దైవజనుడు ప్రతి ఇంటికి ఏమైనా 1000 రూపాయలు ఇచ్చి ఏమైనా బ్రతికిస్తున్నాడా? చెప్పండి. దేవుని వాక్యము చేత బ్రతికిస్తున్నాడా? కనుక ఈ వాక్యములో మనం స్థిరంగా నిలబడాలి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, తిమోతికి అదే రాస్తున్నాడు. ఓ తిమోతి, నా దగ్గర నువ్వు ఏం నేర్చుకున్నావో, ఏ ఉపదేశం విన్నావో, ఏ సత్యం విన్నావో, ఏ వాక్యం విన్నావో ఆ వాక్యంలో నిలకడగా ఉండు. ఈరోజు నేను చెప్పదలుచుకున్న మాట అదే దేవుని బిడ్డ. దైవజనుల ద్వారా మీరు ఏదైతే నేర్చుకుంటున్నారో ఆ వాక్యంలో మీరు సజీవులుగా నిలబడాలి. ఆ వాక్యం రేపు యేసయ్య ఎదుట మిమ్మల్ని సజీవులుగా నిలబెడుతుంది. బైబిల్లో షేబా దేశపు రాణి ఉన్నది. ఆ షేబా దేశపు రాణి సముద్రాలు దాటుకుంటూ సొలొమోన్ యొక్క రాజు జ్ఞానాన్ని, వాక్కులను వినడానికి వచ్చిందట. చరిత్ర చెప్తుంది దేవుని బిడ్డలారా, ఆమె ఎన్ని కిలోమీటర్లు దాటి వచ్చిందంటే 1500 కిలోమీటర్లు దాటొచ్చి వాక్యం విన్నదటండి. ఎన్ని కిలోమీటర్లు అండి? 1500 కిలోమీటర్లు. 1500 కిలోమీటర్లు దూరం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు ఎవరైనా ఇక్కడ? ఎవరు లేరు కదా. అంటే సొలొమోను వాక్యం వినటానికి 1500 కిలోమీటర్ల దూరం నుండి వచ్చిందంటే ఎంత శ్రద్ధ కలిగింది. ఆమె రేపు నేరస్థాపన చేస్తుందంట. ఒకసారి సురేషయ్య చెప్పాడు ఆమె గురించి. ఎత్తబడిన సంఘంతో రేపు నేరస్థాపన చేసి ఇదిగో అంటుందట, మీరు వాక్యంలో 1500 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చాను నేను, నువ్వు ఇంటి పక్కన చర్చి ఉండి కూడా మన మందిరానికి రాలేవు అని నీ మీద నేరస్థాపనగా నిలబెడుతుందట. చూసారండి, 1500 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చిన వాక్యం మీద ఎంత శ్రద్ధ, ఎంత ఆసక్తి కదండి. ఈ రోజున ఇంటి దగ్గర చర్చి ఉండ కూడా రాలేని పరిస్థితులు ఎంతోమంది ఉన్నారు. లోకంలో చెప్తున్నాను జనరల్గా దేవుని బిడ్డారా, ఆ విషయాన్ని మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి.
కనుక వాక్యమందు మనం నిల్చుండాలి. బైబిల్లో శిష్యులు కూడా అందరు వెళ్ళిపోయారు, కానీ చివరికి నిలబడ్డోళ్ళు ఎవరండి? 12 మంది శిష్యులు నిలబడ్డారు. మీరు కూడా వెళ్ళిపోతారంటే మేము ఎక్కడికి వెళ్ళిపోతాం? జీవం కలిగిన మాటలు నీ దగ్గర ఉన్నాయి. మొదటిగా మనం వాక్యమందు నిలకడగా ఉండాలి. ఆ వాక్యము నిలకడగా ఉంటేనే సజీవులు. రెండవదిగా విశ్వాసమందు నిలకడగా ఉండాలి. సజీవులై నిలిచి ఉండువారు అంటే విశ్వాసంలో నిలిచి ఉండాలి. అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయం 22వ వచనం. అపోస్తుల కార్యాలు 14:22వ వచనం. చూసారండి, విశ్వాసమందు అంటే ఒక వ్యక్తి బ్రతికేది దేని ద్వారా అంటే రెండోదిగా విశ్వాసం. నిన్ను విశ్వాసం బ్రతికిస్తుంది. రేపు ప్రభు రాకడకు మనం సిద్ధపడాలంటే విశ్వాసం. విశ్వాసమందు నిలకడగా ఉండవలనని అనేక శ్రమలు అనుభవించి మనం దేవుని రాజ్యం చేరాలి. దేవుని రాజ్యం చేరాలి, అనేక శ్రమలు అనుభవించాలి. అంటే దేవుని రాజ్యం చేరాలంటే అనేక శ్రమలు అనుభవించాలి. అనేక శ్రమలు అనుభవించాలంటే మనం విశ్వాసంలో నిలబడాలి. విశ్వాసంలో నిలబడిన వానికి అనేక శ్రమలు వస్తాయి. అనేక శ్రమలు అనుభవించిన వాడే రేపు దేవుని రాజ్యానికి వెళ్తాడు. నువ్వు ఆయన రాజ్యానికి వెళ్ళాలంటే ఖచ్చితంగా నువ్వు శ్రమలు పడాలి. శ్రమలు పడాలంటే ఆ శ్రమకు తగిన విశ్వాసం కూడా దేవుడు నీలో నింపుతాడు. విశ్వాసంలో నిలబడాలి. ఆమేన్. మన విశ్వాసంలో బలవంతులుగా మారాలి. బైబిల్లో అబ్రహాం, ఏలియా వీరందరూ కూడా విశ్వాస వీరులుగా పిలువబడ్డారు దేవుని బిడ్డలారా. కనుక రేపు ప్రభుతో కూడా మనం వెళ్ళిపోవాలంటే ఆ మీదట సజీవులమై రేపు ప్రభుత్వం మనం ఉండబోతున్నాం. ఎలాగున సజీవులయ్యా అంటే ఆత్మలో బ్రతికిన వాడే సజీవుడు. ఆత్మ ఎలా బ్రతుకుతుంది? దేన్ని బట్టి బ్రతుకుతుంది? ఈ శరీరం బ్రతకాలంటే రోజు మనం తింటున్నాం కనుక ఈ శరీరం బ్రతుకుతుంది. మరి ఆత్మ ఎలా బ్రతుకుతుందండి? ఈ శరీరం బ్రతకాలంటే వారానికి ఒకసారి కిలో మాంసం తెచ్చుకొని తింటున్నాం, హార్లిక్స్ బూస్టులు తాగుతున్నాం, జిమ్ముకు వెళ్ళి కండలు పెంచుతున్నారు ఈ శరీరం బ్రతకడానికి. కానీ ఆత్మ దేన్ని బట్టి బ్రతుకుతుంది? వాక్యాన్ని బట్టి నీ ఆత్మ బ్రతుకుతుంది. రెండోదిగా విశ్వాసాన్ని బట్టే నీ ఆత్మ బ్రతుకుతుంది. విశ్వాసం కలిగిన వాడు ఎన్ని శోధనలు వచ్చినా పడిపోడు. అతని ఆత్మ దేవుని కొరకు ఎప్పుడు సిద్ధంగా నిలబడి ఉంటుంది. ఏలి అలా నిలబడ్డాడు, అబ్రహాం అలా నిలబడ్డాడు. మన విశ్వాసాన్ని పోగొట్టుకోకూడదు. ఎందుకంటే ఈ భూమి మీదకి వచ్చినప్పుడు యేసు ప్రభు నీ బీరువాలో దాచుకున్న నగలు కాదు, నువ్వు సంపాదించుకున్న బంగారం కాదు చూసేది, నీ గుండెలో ఉన్న విశ్వాసాన్ని చూస్తాడు. భూమి మీదికి వచ్చినప్పుడు నేను విశ్వాసాన్ని కనుగొందునా? బీరువాలో మీరు ఎన్ని లక్షలు దాచుకుంటే ఏంటండి? విశ్వాసాన్ని దాచుకోండి. ఆమేన్. ఈరోజు లక్షలైన ఆస్తులైన ఎన్ని అయినా కూడా ఈ లోకంలో విడిచిపెట్టిపోక తప్పదు. ఎన్ని సంపాదించుకున్నా. ముఖేష్ అంబానీ కొడుకున్నాడు. ముఖేష్ అంబానీ ఒక్క సెకండ్లోనే 20,000 సంపాదిస్తున్నాడమ్మా. ఎన్ని సంపాదిస్తాడండి? ఒక్క సెకండ్లో. అంటే ఈ లెక్కలో ఒక 5 నిమిషాల్లోనే ఇంచుమించు 3,50,000 సంపాదిస్తాడు ఒక 5 నిమిషాలు. ఇంతటి ప్రపంచానికి ధనవంతుడిగా ఉన్నటువంటి ఈ ముఖేష్ అంబానీ రక్షణ లేదు. కానీ రేపు చనిపోతే ఎక్కడికి పోతాడండి కదా? అతన్ని కొడుకున్నాడు అనిల్ అంబానీ. అంతటి శ్రీమంతుల కుటుంబంలో పుట్టినవాడు, వాడు ఏసీ వేసుకుంటే చచ్చిపోతాడట అండి. చూసారా? ఏసీ వేసుకున్నాడంటే చచ్చిపోతాడంట. అట్లాంటి వ్యాధి రోగం ఉంది అతనికి. చూసారా దేవుని బిడ్డలారా? అంత డబ్బున్నా కూడా ఒక ఏసీ వేసుకొని ఆ ఏసీకి పడుకోలేడంట. ఏసీ వేసుకున్నట్టే ఊపిరాడుకు చచ్చిపోతాడంట. ఈరోజున దేవుని బిడ్డలారా, మనకు కావాల్సిన డబ్బు కొరకు కాదు. ఈరోజున దైవ సేవకులు, సేవకురాలు, దైవజనుడు మీ కొరకు ప్రయాసపడి ఈ పట్టణ ప్రాంతంలో భూపల్పిలో పరిచర్య చేస్తున్నట్టు వాళ్ళు నేర్చుకున్న విశ్వాసం మీకు నేర్పిస్తున్నారు. సురేష్ దగ్గర, మేరక దగ్గర ఏ విశ్వాసం అయితే వాళ్ళు నేర్చుకుని వచ్చారో ఆ విశ్వాసం నేర్పిస్తారు. ఆ విశ్వాసంలో
మనం నిలబడితేనే మన ఆత్మ కాపాడబడుతుంది. ఆమేన్. మూడవదిగా చదువుదాం, ప్రార్థన యందు మనం నిలిచి ఉండాలి. ప్రార్థన జీవితమే ఒక వ్యక్తి ఆత్మను బ్రతికిస్తుంది. ప్రార్థన పరిశుద్ధ గ్రంథంలో కొలస్సీలు రాసిన పత్రిక 4:4 ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను త్వరగా. కొలస్సీలు రాసిన పత్రిక 4:4 ప్రార్థన యందు నిలకడగా ఉండి. ఎలా ఉండాలటండి? ప్రార్థన. అందుకే ప్రార్థన కూటలు పెట్టినప్పుడు నిలకడగా ఉండాలి, అటు ఇటు తిరగొద్దు. ఆమేన్. ప్రార్థన జీవితం ఒక వ్యక్తికి ఒక ఊపిరి. ప్రార్థన లేకపోతే రేపు పరిపూర్ణతలోకి రాలేము, పరిపూర్ణత లేకపోతే రేపు ప్రభు ముఖాన్ని చూడలేము. సంఘములో దైవజనుడు ప్రకటించినప్పుడు ఇలాగున కూడుకొని ప్రార్థన వేరు. నీ వ్యక్తిగతంగా ప్రార్థన జీవితాన్ని నువ్వు కాపాడుకోవాలి. ప్రార్థన. బైబిల్లో దానియేలు ఉన్నాడు. దానియేలు తన ప్రార్థన జీవితాన్ని కాపాడుకున్నాడు. నెబుకద్నెజర్ రాజు అన్నాడు, ఇదిగో ఈ ప్రతిమకు ఎవడైనా నమస్కరించకపోతే వాళ్ళను సింహాల గుహలో పడేస్తానన్నాడు. దానియేలు అనుకున్నాడు, నా ప్రార్థన జీవితాన్ని ఆపేస్తున్నాడు, నేను ప్రార్థన చేయొద్దని ఆపేస్తున్నాడు అని ఆలోచించి దానియేలు అనుకున్నాడు, ప్రార్థన చేయకుండా బ్రతికి ఉండడం కంటే ప్రార్థన చేసే నేను చచ్చిపోతాను అనుకున్నాడు. ఆమేన్. కానీ ప్రార్థన చేసిన దానియేలు చచ్చిపోయాడండి. సింహాల బోనులో సింహాలు దానియేలు ఎదుట మోకలేశాయి. ఆమేన్. ప్రార్థన జీవితం దానియేలును బ్రతికించింది, సింహాల బోనుల నుండి బయటికి రప్పించింది. ఈ ప్రార్థన జీవితం నీకుంటే రేపు పరలోకం నీ ఆత్మ దేవుని దగ్గరికి చేరుతుంది. కనుక ప్రార్థన జీవితాన్ని కాపాడుకోండి. ప్రార్థన జీవితం. నాలుగవదిగా మనిషికి ఉండవలసింది ఇంకొకటి, దేవుని ఇష్టులై సాక్ష్యాన్ని కాపాడుకొని ఆ సాక్ష్యంలో నిలిచి ఉండాలి. హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 5వ వచనం, విశ్వాసమును బట్టి నోవహు మరణము చూడకుండా కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు ఇష్టుడై ఉండెనని సాక్ష్యం. అంటే అతడు సాక్ష్యాన్ని కాపాడుకున్నాడు, సాక్ష్యంలో నిలబడ్డాడు. అతడు మరణించక ముందే తన సాక్ష్యాన్ని కాపాడుకున్నాడు. దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యము పొందెను. అంటే రేపు మనం కూడా చనిపోయేలోపు మనం ఏం కలిగి ఉండాలండి? సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. ఆ సాక్ష్యంలో నిలబడాలి. ఆ సాక్ష్యమే నిన్ను బ్రతికిస్తుంది. ఆ సాక్ష్యమే నిన్ను సజీవ లెక్కలో కాపాడుతుంది. ఆ సాక్ష్యమే ఎక్కడికి వెళ్ళినా దేవుని ఎదుట ఒక సువాసన వెదజల్లే బిడ్డగా నిన్ను నిలబెడుతుంది. మనకు సాక్ష్యం కావాలి. ఈ రోజున క్రైస్తవులుగా దేవుని నమ్ముకున్నందుకు మనుషులు నువ్వేం సంపాదించుకున్నావు, నీ సంపాదన అడుగు, నీ సాక్ష్యాన్ని చూస్తారా? నీ సాక్ష్యం, ఆ సాక్ష్యమే రేపు ప్రభు ఎదుట మనని సజీవులుగా నిలబెడుతుంది. దైవజనుడు పౌలు, ఓ తెస్సలోనిక సంఘమా, ఆర్భాటంతో ప్రధాన దూత శబ్దంతో ఆయన రాబోతున్నాడు, మీరు నిరీక్షణ లేని ఇతరుల వల్ల ఎందుకు దుఃఖపడుతున్నారు? ఒకప్పుడు పరిశుద్ధాత్మలో ఆనందించిన వారు, మాదిరి కలిగి ఉన్నవారు, సేవకుని దైవజనుని పోలి నడుచుకున్నవారు, పరిశుద్ధాత్మలో ఆనందించి వాక్యాన్ని కలిగి ఇంతటి స్థితి కలిగిన మీరు ఎందుకు బలహీనులై కృంగిపోతున్నారు? ఆయన ఒకరోజు వస్తున్నాడు కదా, మరి ఆయన ఎదుట మనం నిలబడాలి. కనుక నిలబడాలంటే మన ఆత్మ ఏం కలిగి ఉంటే నిలబడుతుంది చెప్పండి? మొదటిగా వాక్యమందు నిలిచి ఉండాలి. దేంట్లో నిలబడాలి మనము? వాక్యము నిన్ను నిలబెడుతుంది. వాక్యానికి శక్తి ఉంది. రెండవదిగా విశ్వాసంలో నిలబడి ఉండాలి. వాక్యములో తిమోతి నిలబడ్డాడు, విశ్వాసంలో ఏలియా, అబ్రహాం నిలబడ్డారు. విశ్వాసం కావాలి. మూడవదిగా ప్రార్థనలో నిలిచి ఉండాలి. ప్రార్థన జీవితం మనకు నిలకడగా ఉండాలి. దానియేలు జీవిత ప్రార్థన అతన్ని కాపాడింది. నాలుగవదిగా సాక్ష్య జీవితం. దేవునికి ఇష్టులై మనం సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. దైవజనుడు పౌలు అదే అంటున్నాడు, ఆ మీదట
సజీవులమై నిలిచి ఉండు. మనము సజీవులు అంటే శరీర సంబంధమైన సజీవులు కాదు, ఆత్మ సంబంధంగా. ఈ శరీరం రేపు మట్టికి మన్నైపోతుంది, కానీ ఆత్మ బ్రతకాలి. ఎలా బ్రతుకుతుంది అయ్యా? వాక్యంని నిలబడితే నీ ఆత్మ బ్రతుకుతుంది. ప్రార్థన జీవితం, విశ్వాసం, తర్వాత సాక్ష్యం, ఈ 4 అనుభవాలు మనకు కావాలి. అట్టి కృప దేవుడు మనకు దయచేయడం గాక. మోకరిస్తాం. తెస్సలోనిక సంఘం ప్రారంభ స్థితి ఎలా ఉందో దాని ముగింపు కూడా నిరీక్షణ లేని ఇతరుల వలె దుఃఖపడుతున్నారు. దైవజనుడు అంటున్నాడు, ఆత్మను ఆర్పకండి. ఎందుకు ఆత్మలో మీరు ఆరిపోతున్నారు? ప్రభువు ఒకరోజు రాబోతున్నాడు కదా. మీరు అన్యుల వల్ల ఎందుకు దుఃఖపడుతున్నారు? చిన్న సమస్య వస్తే ఎందుకు ఏడుస్తున్నారు? చిన్న కష్టం వస్తే మీరు ఎందుకు దుఃఖపడుతున్నారు? ఒక రోజున మనము ఆర్భాటంతో, ప్రధాన దూత శబ్దంతో రాబోతున్న యేసయ్య దగ్గరికి మనం వెళ్ళిపోతున్నాము కదా. మరి ఆ ప్రభు దగ్గర మనం చేరాలంటే ఈ మట్టి శరీరంతో మనం నిలబడలేము. రేపు ఆత్మే మనం నిలబెడుతుంది, ఆత్మే బ్రతికిస్తుంది. ఎలా బ్రతుకుతుందయ్యా ఈ ఆత్మ? ఇదిగో వాక్యములో నిలిచి ఉన్నవాడు ఆత్మలో సజీవుడు. విశ్వాసములో నిలిచి ఉన్నవాడే ఆత్మలో సజీవుడు. ప్రార్థన జీవితం కలిగి ఉన్నవాడే ఆత్మలో సజీవుడై ఉన్నాడు. దేవునికి ఇష్టలై సాక్ష్యం కాపాడుకున్న ఒక హానుకు వలె బ్రతికిన వాడే రేపు దేవుని దృష్టిలో సజీవుడు. వారే రేపు ఎత్తబడతారు. హల్లెలూయా.